క్యారెక్టర్ ఛాన్స్ ఇస్తే ఆడేసుకుంటా అనే వ్యక్తిని మన భాస్కర్ ఆడేసుకున్నాడు. ఇంతకీ ఎలా ఆడుకున్నాడో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ లాంగ్ విత్ ఆసమ్ అప్పి. ఒరే భాస్కర్, సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తావురా? ఎప్పుడు స్టార్ట్ చేసింది, ఎప్పుడు అయింది? నాకు గుర్తు, ఇదే రామానాయుడు స్టూడియోలో బాహుబలి అక్కడ స్టార్ట్ అయితే మన సినిమా స్టార్ట్ అయింది. ఆల్రెడీ బాహుబలి స్టార్ట్ అయ్యి 1 అయిపోయింది, 2 అయిపోయింది. ఆ హీరో సాహో కూడా తీసిండు. ఆ సాహో అయింది కానీ నా సాహు రాలే ఇంకా. సినిమా అంటే ఏమనుకుంటున్నారు సార్? నాకు సినిమా అంటే చాలా ఇష్టం. అరే పాన్ తినంత ఈజీగా సినిమా తీస్తాను నేను. నువ్వు తీసినాక జనాలు కూడా తిన్నంత ఈజీగా ఉంచేస్తారు నీ సినిమా. మనం కూర్చున్నప్పుడు నేను ఎట్లుండేటోను రా, నీ లెక్కుండేటోను, నువ్వు నా లెక్కుండేటోను. నేను ఎట్లయినా నువ్వు ఎట్లయినా, ఇది నీదా నాది. సినిమా కంప్లీట్ చేస్తా, వెళ్ళి ప్రొడక్షన్ లో ఫుడ్ చెప్పండి. ప్రొడక్షన్ లో పూట గంట అయితే వచ్చేసరికి. గంట ఎందుకు సార్? టిఫిన్ కి 5 తినే తింటాను, సిగ్గు లేదు. ప్రొడ్యూసర్ గారు ఏంటి మీకు ఆ దొబ్బుడు? మీరు వెళ్ళి ప్రొడక్షన్ పని చూడండి, వెళ్ళండి. నేను ప్రొడ్యూసర్ రా, దీనికి అసిస్టెంట్ డైరెక్టర్ నేనే. తలకాయ లేదు నీకు? మనిషివా కొట్టువా? సినిమా స్టార్ట్ చేయి. ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తావురా నువ్వు? హీరోని పిలిపించండి. కొత్త ఆర్టిస్ట్ బ్రేక్ ఇద్దాం, ఎవరైనా చూసుకోండి రా. ముందు నువ్వు డైలాగులు బ్రేకులు లేకుండా చెప్పు చాలు. సింహం 1 2 3. సింగమా? యా. రికార్డింగ్ డాన్సర్ లాగా ఉన్నావు, ఇంకెళ్ళి పైకి. అరే సుధాకర్, ఎన్నింటికి రావాలరా షూటింగ్ కి? 6:30. ఒరే జూనియర్ ఆర్టిస్ట్ కి ఒక వ్యాన్ ఇట్టాం కదరా. నువ్వు చచ్చిపోతే ఇండస్ట్రీలో దోతారు రాలిపోద్దని ఏడుస్తారనుకుంటున్నావా? అరే సుధాకర్, టీ తీసిరా. ఏంట్రా అన్న పంపించా. అరే సుధాకర్, ఎలా రాను? నేను ఎవరిని తెమ్మానంటీ? నన్ను. మరి ఆడితిచ్చాడేంటి? నా అసిస్టెంట్. ఏంద్రా మేకప్ వేసుకున్నావా లేకపోతే బొగ్గుల పైన బుర్రెట్టావా? 10 సంవత్సరాల నుంచి నేను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు కాబట్టి నువ్వు ఉన్నావు. ఆ చొక్కా నీ ఓట తీది. క్యారెక్టర్ ఏంటి సినిమాలో నీ క్యారెక్టర్? బిచ్చగాడు. ఆ మొక్క అయితే జుట్టు తీసిరా. పట్టుకొని అడుక్కు తినేవాడు. వాడు దొబ్బుతున్నాడు, నువ్వు దొబ్బుతున్నావు ఇక్కడ. అరే సుధా, నా ప్లేట్ ఉంటా తీసుకురా. బయట పరిస్థితులు బాగాలేదు, ఆ ప్లేట్లు అది ఎలా కడుతున్నారో తెలియదు. దీన్ని యాసిడ్ పెనాయిల్ వేసి బాత్రూంలో కడిగేసి 5 నిమిషాలు నా కళ్ళ ముందు ఉండాలి. ఎంత కర్మ పట్టిందా? ఎవరు న్యాయం వాళ్ళు చేస్తున్నారు. అరే సుధా, అరే చెత్తరా. అన్న నిన్నే, అన్న నిన్నే. ఆ ఫ్లిక్కర్ కొడుతుంది చూసావా? కొంచెం మాప్ పెట్టుతుడు. పోరా, ఎవరు లేడు, చేయలేవరా? నిన్ను పట్టుకొని మాఫికయ్యా. హీరో గారు వచ్చే టైం అయింది, హీరో గారిని పిలిపేయండి. నమస్కారం బాబు. హాయ్ బాబు భాస్కర్, హౌ ఆర్ యు? అరే సుధాకర్, అరే చెత్త. పిలుస్తాడు పిలుస్తాడు. ఆ షూ ఇప్పు కింద. అరే ఆ బొచ్చి తీసుకొచ్చి చేతిలో పెట్టండి, ఫస్ట్ షాట్ లోకి వెళ్ళిపోదాం. అరే సుధా, హీరోయిన్ పిలిపించండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. హీరా గారు వచ్చి 10 రూపాయలు వేశారు. వేయంగానే నీ ఫేస్ అలా వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ బాబు గారు 10 రూపాయలు వేశారండి, ఈయనకి ఎంత అందమైన భార్య దొరుకుతుందో. ఈ బాబు గారికి చెప్పండి డైలాగ్. ఎవరు చెప్పాను డైలాగు? నువ్వు చూడు, నేను ఆ వేరే వాడు వాయిస్ వేసుకుంటా. అంటే ఇప్పుడు బొచ్చు క్లోజ్ అండి. బొచ్చు క్లోజ్ అంటే నీవు అలా చూస్తుంటా. అన్నా బొచ్చుకి ఇచ్చిన వాల్యూ నీకు ఎట్లేదన్నా? హీరా గారు వచ్చి 10 రూపాయలు దానం చేస్తారు. 10 రూపాయలు వేశారు. అలా ఊహించుకోకసారి హీరో హీరోయిన్ ని. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో ఊరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే.
వేరే ఎలా ఉందిరా హీరో హీరోయిన్ కాంబినేషన్? అమ్మాయి నాతో చేస్తుంటే అద్భుతంగా అనిపించింది సార్. ఒరేయ్ ఎంతసేపు చేస్తావురా నువ్వు సినిమా? నువ్వు సినిమా చేస్తానవా ఇంకేమైనా చేస్తానవా? బుద్ధి ఉన్నదా సిగ్గున్నదా? వాడావాడు వీడు పిచ్చోడు ఎందుకు తీసుకొచ్చిన వీడికి? రండి బాబు, టైం లేదు. డైలాగు చాలా పెద్ద డైలాగు. యాక్షన్. వాడైనా వీడైనా ఎవడైనా ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా. రెడీ సార్. వాడైనా వీడైనా ఎవడైనా అప్పుడైనా ఇప్పుడైనా ఎక్కడైనా. తొక్కల డైలాగ్. మా ఇంట్లో బుడ్డోడు చెప్తాడు ఈ డైలాగ్. ఈ చిన్న డైలాగ్ చెప్పరావా? ఎందుకు ఇండస్ట్రీకి వచ్చి? భాస్కర్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? నా ముందు నిటారుగా నిలబడలేవు. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నేను చెప్పి చూపిస్తా. చెయ్యి చూపించరా. అది కాదు, అవన్నీ అనవసరం. ఆ ప్రొడ్యూసర్ గారు ఇప్పటికే నన్ను అమ్మనా బుద్ధులు తిడుతున్నాడు. ఇన్ని రోజులు చేశానని. మా అన్న చెప్తాడు. నేనే దమ్ముందా నీకు? జూనియర్ ఆర్టిస్ట్ డైలాగ్ ఎలా చెప్తాడు రా? చెప్తాడు. జూనియర్ ఆర్టిస్ట్ లేకుండా బాహుబలి ఇట్టయిందా? జూనియర్ ఆర్టిస్ట్ లేకుండా మగధీర ఇట్టయిందా? ఆఫ్టర్ జూనియర్ ఆర్టిస్ట్ కాదు, హీరో, మగాడు, మగాడు. రెడీ, లైట్స్. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ కష్టం దొరకడం. చేస్తా సార్ అడుక్కునే క్యారెక్టర్ చేస్తా. నీ బడ్వైజర్ ముందు సార్ మీరు వెనకాల. ఏం పర్వాలేదు. నా ఇజ్జత్ సవాల్. నేను చేస్తాను. వీడే గాని కరెక్ట్ గా డైలాగ్ చెబితే ఈ సినిమాకి ఐఎమ్ ద ప్రొడ్యూసర్. మరి నేనే వాడిని. రెడీ, కెమెరా, యాక్షన్. వాడైనా వీడు వీడైనా ఎప్పుడైనా అప్పుడైనా ఎక్కడ పొలం ఉందిరా, వెళ్ళి తీసుకో. యాక్షన్. ఏమైందిరా? డైలాగ్ చెప్పలేదు, నా వల్ల అవ్వట్లేదు. చెప్తాడన్నవరా. సింపుల్ అన్న డైలాగు. నేను చెప్తాను చూడు. వాడైనా వీడైనా ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా అడుగు తీసి అడిగేసే లోపు చెడుగు ఆలేస్తా. చెమట పట్టకుండా చంపేస్తా. ఇన్ని రోజులు ఎక్కడ ఉండిపోయావురా? బోడుపల్లి ఉండిపోయాను. ఏం చేస్తున్నారా బోడుపుల్లో? సీసాలు ఇనుప సామాన్ పేపర్. వాడు క్యాన్సిల్, వీడి క్యాన్సిల్. నా సినిమాకి వీడే హీరో. అరే నరేష్, గొడుగు పట్రా. పట్టుకో, ఫాలో మీ. బా నరేష్ ఏం స్కెచ్ చేశాడో, మొత్తానికి హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు కదా మనో గారు. అది నిజ జీవితంలో జరిగేవని కరెక్ట్ గా చూపించారు. బాగుంది. రోజా గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కెట్? భాస్కర్ ఫ్రస్ట్రేషన్ మొత్తం కనిపించింది. కానీ అప్పారావు గారు యూత్ అని ప్రూవ్ చేసుకున్నాడు లాస్ట్ లో. బాగుంది, అందరూ బాగా చేశారు.